ప్రజలందరికీ నమస్కారం అండి. తాజాగా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మరి సాదా బైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణ విషయంలో మనకి 12/10/2020 నుండి 10/11/2020 వరకు ఎవరైతే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకున్నారో ముందుగా వాటికి పరిష్కరించమని మనకి ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి ఈ విషయంలో మన మండలంలో దాదాపు 1155 దరఖాస్తులకి మేము నోటీసులు అనేవి జనరేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అమ్మిన వారికి, కొన్న వారికి కన్సెంట్ జీపీఓ ద్వారా మీ అందరికీ సర్వ్ చేయబడతాయి. సో దయచేసి మీరందరూ కాస్త అవైలబుల్ ఉండి మీ మీ గ్రామాల్లో అందుబాటులో ఉండి ఆ నోటీసులన్నీ కూడా స్వీకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మా నోటీస్కి వచ్చిన విషయం ఏంటంటే అమ్మిన వారు కొంతమంది ఆ నోటీసులు స్వీకరించడం లేదని కొన్ని ఫిర్యాదులు మాకు అందినాయి. ఆ సందర్భంగా నేను మీ అందరినీ కోరేది ఏమంటే నోటీసును స్వీకరించి మీకేమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా మాకు అందజేయండి. సో వాటిని మేము పరిష్కరించే మార్గంలో మేము చేస్తాం దాన్ని. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో నోటీసులు తీసుకోండి. అదేవిధంగా మీ అందరికీ ఇంకో విషయము వినవించేది ఏంటంటే కొంతమంది మధ్యవర్తుల్ని, దళారుల్ని ఈ క్రమబద్ధీకరణ విషయంలో ఇదేంటి వాళ్ళని కలుస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి అర్హత పొందిన ప్రతి దరఖాస్తుని మేము క్రమబద్ధీకరిస్తాం. దయచేసి మీరు మధ్యవర్తుల్ని ఆశ్రయించి మోసపోవద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.